రోజు రూతు గ్రంథము కొంచెము మనం పరిచయం చేసుకొని ఆ రూతు గ్రంథంగా మనకు దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడో మనము తెలుసుకొని మన యొక్క జీవితాన్ని మార్చుకుందాం. అయితే రూతు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనములో ఫస్ట్ మనం చదువుకొని ఇంట్రడక్షన్ తర్వాత మనము దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకున్నాడో వాటిని వినదాం. న్యాయాధిపతులు వెళ్ళిన దినములందు దేశములో కరువు కలగగా యోధా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను ఎంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళాను. ఒక మనుష్యుడు ఏమంట ఆ దేశములో కరువు రాగా ఈ దేశములో మనము బ్రతకలేము, ఇక్కడ పని కూడా లేదు, పక్క దేశంలో పోయి అక్కడ ఆ ఊరు గ్రామంలో పోయి మనం బ్రతుకుదాం అనుకొని ఒక కుటుంబము నిర్ణయించుకుంది. ఈ సహోదరి ఇలా నిర్ణయించుకున్నప్పుడు వారిద్దరూ భార్య భర్త పిల్లలందరం తీసుకొని వెళ్ళిపోయారు. ఒక మనుషుడు తన భార్యను తన ఇద్దరు కుమారులను వెంట పట్టుకొని వెళ్ళాడు. ఇలా వెళ్ళిన క్రమంలో సహోదరులారా కొంతకాలం గడిచింది, అంతా బాగానే ఉంది. ఇక కరువు వచ్చింది కదా, ఈ కరువు మనం ఇక్కడ బ్రతకటం కష్టమని వేరే గ్రామానికి వెళ్ళారు. అక్కడ బ్రతుకుతున్నారు, సుఖంగా ఉంది, ఇంకా బాగుంది అనుకునే సమయంలోనే భర్త చనిపోయాడు. ఈ భర్త చనిపోయాడు. ఇలా భర్త చనిపోయిన తర్వాత సరే ఏదే అయితే ఏముందిలేని కొంతకాలం గడిచిన తర్వాత మళ్ళీ కుమారులకు ఇద్దరు కుమారులు ఉన్నారు కదా, వారికి పెళ్లి చేశారు. ఒక మాట చెప్పాలంటే మనము మ్యారేజ్ అయిపోయిన తర్వాత కానీ ఎక్కడికన్నా ఏ దేశంలో బతకాలి అని వెళ్ళాలనుకో ముందుగా మనకు మన బంధువులు సలహా అడుగుతాం కదా. మనం ఒకవేళ ఇక్కడ పని జరగట్లేదు, బ్రతకటం కష్టంగా ఉంది అన్నప్పుడు మన తల్లిదండ్రులు తర్వాత భార్య తల్లిదండ్రులు కూడా అంటే మన మామూలు అంటే ఇద్దరు కుటుంబం తరపున సలహా ఇస్తారు. ఒకవేళ బతకండ్లేమ్మ మంచిగా ఎక్కడ పోతే అంటే పర్వాలేదు వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా అక్కడ అంత దూరం పోయి బ్రతికే కాడికి ఇక్కడ బతకలేవా, ఇక్కడ పని లేదా అని ఎవరో ఒకళ్ళు అన్నారనుకో, సపోజ్ ఇలా భర్త వైపు నుంచి కానీ ఇలా భార్య వైపు నుంచి కానీ అన్నారనుకో, ఇక ఆగిపోవటమే మంచిది. ఎందుకంటే నేను మాట చెప్తున్నానంటే వాళ్ళ మాటలన్నీ నువ్వు పట్టించుకోకుండా నువ్వు వెళ్ళిపోయావనుకో కొన్ని రోజులు గడిచింది బాగానే ఉంటుంది. లేనిపోనిది ఏదైనా జరిగిందనుకో, సపోజ్ ఈ సిచ్యువేషన్ లాగా జరిగిందనుకో, భర్త చనిపోవటం లేదా భార్య చనిపోవటం లేదా ఏదో ఒక ఆపద రావటం జరిగిందనుకో, ఇక ఎలా ఉంటారంటే ఈ తల్లిదండ్రులు లేదా అత్త మామూలు ఏమంటారంటే మేము వద్దన్నా నా పిల్లగాడిని తీసుకుపోయింది, మేము వద్దని చెప్పిన ఇక్కడ బతకలేమా, ఇక్కడ కరువు వచ్చింది ఎట్నొకటి బతుకుతున్నాం కదా, వద్దన్నా తీసుకుపోయింది ఈ అమ్మాయి, నా కుమారుని చంపేసిందని వీళ్ళు అంటారు. ఒకవేళ వీళ్ళు కాకుండా నువ్వు వేరే వాళ్ళు అనుకో, అంటే భార్య వైపు అనుకో, ఈ అబ్బాయికి మేము వద్దని చెప్పినా తీసుకెళ్ళాడు, నా కుమార్తెని చంపేశాడు, అక్కడ ఏం జరిగిందో తెలియదు అని అంటారు. అంటే నిందలు మోపడానికి రెడీగా ఉంటారు. కాబట్టి నేను ఈ మాట చెప్తున్నాను. ఇలా ఇద్దరు కుటుంబం వారు ఒకవేళ ఏం పర్లేదమ్మా, మీరు మంచిగా బతకండి, ఎక్కడ బ్రతికినా మీరు చల్లగా ఉంటే చాలు, మంచిగా బ్రతికితే చాలు, సుఖంగా ఉంటే చాలు, మీ సంసారము ఏ గొడవలు లేకుండా ఉంటే చాలు, ఎక్కడైతే బ్రతకండి అంటే వెళ్ళిపోయి ఎక్కడైనా బ్రతకొచ్చు, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఒక కుటుంబం వరకేమో నీకు సపోర్ట్ ఇచ్చి ఇంకో కుటుంబం వరకు నీకు సపోర్ట్ ఇవ్వలేదనుకో ఆగిపోవటం మంచిదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదన్నా ఫ్యూచర్లో జరగలాంటి జరిగితే నిన్ను వేలెత్తి చూపుతారు, నిన్ను గాయపరచాలని చూస్తారు. ఇదిగో నేను పలానా కాడికి వెళ్దామని మేమిద్దరం భార్యాభర్తలు అనుకున్నాం, కానీ మా అత్త మామ వాళ్ళని ఒక సలహా అడిగి మేము వెళ్తున్నా ఊరికంటే వాళ్ళు ఒప్పుకోలే. మా మీద కోపంగా చూశారు, నా కుమారుని తీసుకొని పోతావా మా దగ్గర నుంచి అనే విధంగా చూశారు.
అని ఆలోచన వచ్చినప్పుడు ఆగిపోవటమే మంచిది. ఎందుకంటే ఫ్యూచర్లో జరగరాని జరిగితే మమ్మల్ని ఎలా చూస్తారంటే, ఎంత ఘోరంగా చూస్తారంటే. కాబట్టి అయితే వీళ్ళకి తల్లిదండ్రులు ఉన్నారో లేరో తెలియదు, కానీ బయలుదేరి వెళ్ళిపోయారు. ఇలా వెళ్ళిపోయిన క్రమంలో భర్త చనిపోయాడు. ఇక భర్త చనిపోయిన కొన్ని రోజులకి ఆమె మర్చిపోయింది. ఎలాగైతేనని కుమారులు పెళ్లి చేసింది. ఈ బాధను, ఒక పక్క భర్త చనిపోయాడని బాధను భరించి మర్చిపోయి ఎలాగలాగా కుమారులకు వివాహము చేసింది సహోదరి. గడిచిన కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ ఆనందం కూడా ఉండలేదు. ఈ కుమారులు కూడా చనిపోయారు. ఈ కుమారులు కూడా చనిపోయినప్పుడు ఇక ఏమి చేయాలో అర్థం కావట్లేదు. ఇంకా ఎక్కువైంది భారం, ఎక్కువైంది ఈ బాధ ఎక్కువైంది. ఇక ఏం చేయాలి అని ఆలోచన. ఇక 6వ వచనంలో ఒకసారి చదవండి. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశములో నేను గనక మోయాబు దేశం విడిచి ఎల్లుటికి ఆమెయు ఆమె కోడళ్లను ప్రయాణము అయ్యి. ఇప్పుడు దాకా ఏమండి పెనిమిటి పోషించాడు. తన భర్త ఆహారం తెచ్చేవాడు, తన భర్త పని చేసుకుంటూ వచ్చేవాడు, తన భర్త ఆహారం తెచ్చి తన కుటుంబాన్ని పోషించేవాడు. సరే, ఆ భర్త చనిపోయింది. తర్వాత కుమారులు ఉన్నారు. ఇక కుమారులు ఎదిగారు కదా, వారికి వివాహం అయింది. వీరు ఈ కుటుంబ సంరక్షణ చేస్తున్నారు అనే టైంలో, వీరు కూడా ఈ కుటుంబాన్ని పోషిస్తున్నారన్న సమయంలో వీరు కూడా చనిపోయారు. కొన్ని సందర్భాల్లో మనకు కూడా అలా సిచ్యువేషన్ జరుగుతుంది. కుటుంబం మొత్తం ఒక తండ్రి మీదనే ఆధారపడి ఉంటుంది. ఆ తండ్రి మీదనే ఆధారపడి కుటుంబం నడుస్తూ ఉంటుంది. కానీ సడన్గా తండ్రి చనిపోతుంది. కుటుంబం భారం అనేది పెరిగిపోతుంటుంది. కుటుంబ బాధ్యత అప్పుడు దాకా తండ్రి తీసుకునేవాడు. తండ్రి చనిపోయేటప్పుడు ఇప్పుడు ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి కొంతమందికి ఇలాగనే ఉంటుంది. అదేవిధంగా ఏమో అదే సిచ్యువేషన్ వచ్చింది. భర్త కుటుంబ బాధ్యతలు మోసాడు, భర్త చనిపోయాడు. ఆ తర్వాత కుమారులు ఎదిగారు, ఆ కుటుంబ బాధ్యతలు తీసుకున్నారు అనుకుని లేపే ఈ కుమారులు కూడా చనిపోయారు. ఈ సహోదరులు ఇంకా ఆమెకి ఏమి చేయాలో అర్థం కావట్లా, ఈ కుటుంబాన్ని ఎలా పోషించాలో ఏమో అర్థం కావట్లా. అప్పుడంట 6వ వచనం ఏమని, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని. ఏమండి, ఇక ఈ కుటుంబం ఎలా అనుకున్న ఆ యొక్క క్షణంలో యెహోవాని దర్శించాడంట, తెలుసుకున్నదంట. ఇది సహోదరులు ఇది తెలుసుకొని ఆమె మోయాబు దేశమును వినును గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడలను ప్రయాణమై పోయి. ఎక్కడికి వెళ్ళారు? ఇక ప్రయాణమైపోతున్నారు. ఈ దేశంలో నీకు బ్రతకలేము, ఈ దేశంలో మేము ఉండలేము, సో ఇంకొక దేశానికి వెళ్దాం, అసలు ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళదామని వీళ్ళు మళ్ళీ తిరిగి ప్రయాణమై పోతున్నారు. ప్రియ సహోదరులారా, అప్పుడు జరిగిన సన్నివేశం ఎంతో బాధ పెట్టే సన్నివేశం. 8వ వచనంలో నయోమి తన ఇద్దరు కోడళ్ళను చూచి, మీరు మీ తల్లుల యొద్దకు తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను మీరు దయ చూపినట్లు యెహోవా మీ ఎడల దయ చూపునుగాక అని చెప్తుంది మాట. అసలు ప్రయాణమై సిద్ధంగా ఉన్నారు. ఈ ఇద్దరు కోడళ్ళు ఎక్కడ వాళ్ళు? అక్కడున్న వాళ్ళే, అక్కడ పెరిగిన వాళ్ళే, ఆ ఊరు వారే కదా. ప్రయాణమై పోతున్న మధ్యలో కోడల గురించి ఆలోచించింది కదా. మనం కూడా ప్రయాణం అయిపోతుంటే కొన్ని ఆలోచనలు చేస్తాం కదా. మొదట్లో ఆ గ్రామంలో ఉన్నప్పుడు ఆలోచించలేమా, ప్రయాణమై అక్కడ పోదాం, ఏదైతే ఎందుకు వెళ్తుంది, కానీ అక్కడ ఆలోచించాల. తర్వాత వెళ్తూ ఉన్న క్రమంలో ఆలోచన చేసిందనమాట. ఆలోచన చేసి ఇక మీరు కోడల గురించి ఆలోచన చేసింది. నేను ఏదో ఒకటి తింటాను, నేను ఎలాగోలా బతుకుతాను,
అని ఆలోచన చేసుకొని మరి ఈ కోడల పరిస్థితి ఎలా అని ఆలోచన చేసి పిలిచి మీరు మీ యొక్క తల్లిదండ్రుల యొద్దకు తిరిగి వెళ్ళండి అని. ఈ రోజున అత్తలు కోడల గురించి ఆలోచించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఎవరన్నా ఉన్నారా? ఇలా మేలుకరంగా ఆలోచించేవారు ఉన్నారా? ఆ రోజుల్లోనే ఈ అత్తగారు తన కోడల గురించి ఎంతగానో ఆలోచించిందండి. ఆలోచించి మీరు మీ తల్లిదండ్రుల వద్దకు తిరిగి వెళ్ళండి అని. ఇప్పుడు ఈ మాట అనగానే మరి ఆ కోడలు ఏమన్నారు? అత్తగారు ఎంతగానో మాట అన్నారు, ఎంతగానో అబ్బా మా మేలు కోరి చెప్పారు అని ఆమె సంతోషించి వెళ్ళిపోయారా? తిరిగి వెళ్ళలేదు. మనమైతే వెళ్తామండి. ఈ అత్త లేదు ఎత్తలేదు, మనం పోయి ఎలాగైనా ఏదో ఒక పని చేసుకొని బతుకుదా. ఇప్పుడు అసలు మన ఎంజాయ్ మందే, మనమేం మందే అనుకొని వెళ్ళిపోతారు ఇప్పుడు ఈ రోజుల్లో కదా. ఈ రోజుల్లో అయితే అదే. ఒకవేళ భర్త చనిపోయాడు అనుకో, మళ్ళీ అత్తతోనే ఉండాలి, మామగారితోనే ఉండాలి ఆశలు విధిస్తారు. ఈ సమాజంలో తల ఎత్తుకొని బ్రతకాలంటే, నా ఇష్టానుసారంగా బ్రతకాలంటే కొన్ని ఆంక్షలు అనేవి ఉంటాయి. సో అత్తగారి నుంచి విడిపోతే, మామగారి కుటుంబం నుంచి విడిపోతే, నాకు నేనుగా బ్రతికితే ఏ ఆంక్షలు లేకుండా, ఏ హద్దులు లేకుండా బ్రతకొచ్చు, నా ఇష్టానుసారంగా ఉండొచ్చు అని వెళ్ళిపోయేవారు చాలామంది ఉన్నారు. ఆ విధంగా వాళ్ళు ఆలోచించలేదు. ఆలోచించకుండా ఇప్పుడు వారు అసలుకి ఈ బాధనంతా గుర్తు చేసుకొని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకుని, ఏమండి ఒక అత్తగారు కోడల్ని ఇద్దరిని దగ్గర తీసుకొని ఎలుగెత్తి వేడ్చి ముద్దు పెట్టుకున్నట్టు. ఎంతకు బాధకుంటే, ఎంత బాధను దిగమింగుకొని, ఎంత కోడల మీద ప్రేమ ఉంటే ఇద్దరు కోడల మీద అలా ముద్దు పెట్టుకొని ఏడ్చేసి అంతటి వారు ఎలుగెత్తి ఏడ్చిరి. ఇక దోమ మధ్యలోనే వారికి బాధ వచ్చి కష్టము అవి మొత్తం గుర్తొచ్చిందండి. ఈ ముగ్గురు ప్రయాణమై ఈ సంఖలో ఒక బ్యాగు, నెత్తిన ఒక బ్యాగు పెట్టుకొని బయలుదేరుతూ ఇక పోతూ బాధనంతా దిగమేందుకుంటూ వెళ్తున్న క్రమంలో ఇక ఈ ముగ్గురు ఆలోచన చేసుకుని, ఇక మీ అత్తగారు ఆలోచన చేసి మీరు వెళ్ళండి అన్నప్పుడు ఆగిపోయారు. ఆగిపోయిన తర్వాత ఇక ఎలుగెత్తి ఏడ్చారు. కోడలని ముద్దు పెట్టుకొని ఏడుస్తూనే అలాగ ఈ కోడలు కూడా బాగా ఏడుపు వచ్చేసిందండి. ఏడుపు వచ్చేసి ఏడుస్తూ ఉన్నారు. ఈ ఏడుస్తున్నప్పుడు, నా కుమార్తెలారా మీరు మరలుడి, నాతో కూడా మీరు రానేలా, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నటకు ఇంకా కుమారు నా గర్భమున ఉందరా. ఇక ముద్దు పెట్టుకుని ఏడుతున్న క్రమంలోనే వారి మీద ప్రేమతో ఎన్ని మాటలు చెబుతుందంటే, మీరు నాతో ఎందుకు వస్తున్నారు, మీరు రాగాకండి, ఇంకా తిరిగి వెళ్ళండి, మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళండి, నా ఎమ్మటి వచ్చి నాతో ఉండి మళ్ళీ నేను పెళ్లి చేసుకొని నాకు గర్భంలో కుమారులు ఉండాలా, లేదా నా గర్భంలో కుమారులు ఏమైనా ఉన్నారా, వారు పెరిగి పెద్దవారే మీకు ఇచ్చి పెళ్లి చేయాలా అన్న విధంగా మాట్లాడుతున్నప్పుడు మీరు వెళ్ళండి అన్నప్పుడు, ఈ సహోదరులను వారి యొక్క ఇద్దరు కోడల్లో ఒక కోడలేమో ఒక పని చేసింది, ఇంకో కోడలు ఇంకొక పని చేసింది. ఒక కోడలైతే స్వేచ్ఛగా ఉందామనుకుంది, తనను ముందున్న సుఖం గురించి చూసుకుంది. నాకు ఏజ్ చాలా ఉంది, నా వయసు అయిపోలేదు, ఇంకా నాకు వయసు ఇచ్చాడు దేవుడు అని ఆలోచన జ్ఞాపకం చేసుకుంది. ఈ అత్తగారు అసలుకి ఒక మాటలు చెప్పాలంటే, ఈ అత్తగారు వీరిద్దరికి ఒక పరీక్ష పెట్టినట్టే. ఎలాగంటే ఈ మార్గమధ్యంలో జరిగే కష్టాలన్నీ చెప్పుకుంటుంది. ఆమెకు సంభవించిన కష్టాలు చెప్పుకుంటూ వచ్చింది. ఏమండి ఏం చెప్పుకుంటూ వచ్చింది? ఆమె వారి కుటుంబంలో సంభవించిన కష్టాలన్నీ చెప్పుకుంటూ వచ్చింది. ముందు జరగబోయే కష్టాలన్నీ కూడా చెప్పుకుంటూ వస్తుంది. ముందు కష్టాలు వస్తాయని తెలిస్తే మనం ఉంటాం అక్కడ? ఉండవు. కానీ ఈ అత్తగారు మరి ఎందుకు ఆలోచించిందేమో, వారి మీద ప్రేమతో అనుకుంటా ఆలోచన చేసి, ముందు కష్టాలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, వీటన్నిటిని తట్టుకొని నిలబడాలి, మీరు ఇక్కడ ఉండకూడదు, మీరు వెళ్ళండి అన్న విధంగా ఈమె చెబుతూ ఉంటే, ఇక 13వ వచనం
13వ వచనం చివరిలో, నా కుమార్తెలారా అది అంటే వీళ్ళు ఎంతకాడికి మేము ఉంటామని అనుకునేలాగా, యెహోవా నాకు విరోధి ఆయను, అది మిమ్మును నొప్పించినంత కంటే నన్ను మరి ఎక్కువగా నొప్పించినదని ఆమెతో చెప్పారు. ఒక పక్క కుమారులు చనిపోయారని కోడలు దుఃఖిస్తూ బాధపడుతుంటే, ఈమె మీకు ఏ బాధ అవుతుందో అంతకంటే రెట్టింపు బాధ నాకు ఉంది. ఎందుకంటే మీ భర్తలు చనిపోయారు, నా భర్త చనిపోయాడు, నా కుమారులు కూడా చనిపోయారు. మీకు బాధ ఎలా ఉందో తెలియదు, కానీ అంతకంటే రెట్టింపు బాధ నాకు ఉంది అని వెలిగెత్తి ఏడవగా చెప్పండి. ఇంకా 15వ వచనంలో రూతు, ఇంకా 14వ వచనంలో చదవండి. వారి వెలిగెత్తి ఏడవగా ఓర్పా తన అత్తను ముద్దు పెట్టుకోలేడు. ఇక్కడ అత్త ఇద్దరు కోడలను ముద్దు పెట్టుకుంది. ఈ సందర్భం ఏంటిది? అత్తకి కోడల మీద ఉన్న ప్రేమను బట్టి, ఆ దుఃఖాన్ని బట్టి వారిద్దరిని హత్తుకొని ఉంది. దీంట్లో ఏం కనిపిస్తుందమ్మా? ప్రేమ కనిపిస్తుంది. అత్తకి కోడల మీద ఉన్న ప్రేమ కనిపిస్తుంది. ఇక ఇక్కడ ఇంకొక కోడలు కూడా అదే పని చేసింది. ఒక కోడలు, ఎవరు? ఓర్ప. ఈమె కూడా అత్తను ముద్దు పెట్టుకుంది. ఒకసారి చదవండి. ముద్దు పెట్టుకొనెను, హత్తుకొనెను. ఇట్లుండగా ఆమె ఇదిగో తోటి కోడలు తన జనుల యొద్దకు తన దేవుని యొద్దకు తిరిగిపోయినదే, నీవును నీ తోటి కోడలు వెంబడి వెళ్ళమనెను. ముద్దు పెట్టుకున్నావు, ఏం చేసిందంట? వెళ్ళిపోయిందంట. అబ్బా, ఎంత మంచి అత్త, నా మేలు కోరి ఎంతగానో చెప్పింది అని అనుకుంది. ముద్దు పెట్టుకుంది. ఎలాగా? ఈ కష్టాలన్నీ గుర్తు పెట్టుకుంది. నీతోనే ఉంటే, అత్తతోనే ఉంటే నీ కష్టాలు పడాలి, శ్రమలు పడాలి, బాధలు పడాలి, అనుభవించాలి. ఎంత మంచి మాటను సలహా ఇచ్చిన అత్త అని అత్తను ముద్దు పెట్టుకుంది కదా. ఆనాడు యేసుక్రీస్తుని యోధా గారు ముద్దు పెట్టుకున్నట్టు, యోధా గారు యేసుక్రీస్తుని ముద్దు పెట్టుకుని అప్పు చెప్పారు కదా, డబ్బు కోసం. ఆ డబ్బు కోసం యేసుక్రీస్తుని అమ్మి వేయటానికి ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు పెట్టుకుంది ఎందుకు? పాపాన్ని ప్రేమించి, ధనాన్ని ప్రేమించి, ఈ లోకాన్ని ప్రేమించాడు. అదేవిధంగా ఈమె కూడా, ఈమె కోడలు ఓర్ప లోకాన్ని చూసి ముద్దు పెట్టుకుంది అతని. ఈ శ్రమలు ఇక్కడ ఉన్నాయి, ఈ బాధలు ఇక్కడ ఉన్నాయి, ఈ అనుభవించాల్సి వచ్చింది అని బాధలన్నీ గుర్తు చేస్తే, మీరు వెళ్ళిపోండి, మీ అత్తమామల దగ్గర సుఖంగా బతకండి, ఆనందంగా ఉండండి అని చెప్పంగానే ఎంతో ఆనందం వేసి, ఎంతో సంతోషం వచ్చి అత్తను ముద్దు పెట్టుకుందండి. అత్తను ముద్దు పెట్టుకుంది, ఇక వెళ్ళిపోయింది. మరి ఇంకొక ఆమె ఏం చేసింది? అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టి అనియు, నన్ను బతిమాలు కొనవద్దు, అనేది. ఏమైతే అత్తను హద్దుకుంది, ఇక కోడలు వెళ్ళిపోయింది. ఒక ఆమె, వీళ్ళిద్దరే ఉన్నారు. ఎమ్మటిని ఆమె ఏం చేసిందంటే అత్తని హద్దుకుంది. హద్దుకోవటం అర్థం ఏంటో తెలుసా మీకు? ఈ ఒక ఆమె వెళ్ళిపోగానే ఈ కోడలు చేసిన పని ఏంటంటే, అత్త ఓర్ప వెళ్ళిపోయింది, నిన్ను వదిలిపోయింది, నీ బాధ, నీకు కష్టం వచ్చిందని, ఆ కష్టంలో ఆమె బ్రతకలేదనుకుందేమో, కానీ ఎవరు విడిచినా నిన్ను నేను విడవును అని ఆమె మాటలు చెప్పకుండా అత్తని హద్దుకుందండి. హల్లెలూయా. ఆమె విడిచి వెళ్ళగా నీవేం చేసింది? హద్దుకుంది. నీ బాధల్లో, కష్టాల్లో నేను తోడై ఉంటాను అని మాటతో చెప్పకుండా ఆమె ఏం చేసింది? హద్దుకుందండి. ప్రియ సహోదరి, సహోదరు, మూది మీ వచ్చు వరకు మనల్ని ఎత్తుకొని కాపాడువాడు ఆయన. అత్తగాని ఎంతగానో ప్రేమించింది. అత్త నువ్వు వెళ్ళిపో,
అని అన్నా కానీ వెళ్ళిపోలేదు. అత్త ఎంతగా ప్రేమించిందో కోడలు కూడా అంతకంటే అత్తని మరీ ఎక్కువగా ప్రేమించింది. సహోదరులారా, ఆ ప్రేమను గుర్తించింది ఏమే. మరి మొదట ఆమె ప్రేమను గుర్తించాల. ఈ లోకాన్ని గుర్తించింది, ఈ లోకంలో ఉన్న రంగుల ఆర్పాటాలని గుర్తించింది, తనకున్న వయసును గుర్తు చేసుకుంది. ఈ అత్త ఏం చేసింది? మీకు వయసు చాలా ఉన్నది, మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, మళ్ళీ మీరు బ్రతకొచ్చు, మీ కుటుంబాన్ని ఏర్పరచుకోవచ్చు, మీరు సుఖంగా బ్రతకొచ్చు అని గుర్తు చేసింది. ఈ గుర్తు చేసినప్పుడు అవి గుర్తొచ్చినాయి. నిజమే కదా, నీ ఎమ్మటి ఉంటే నేను కష్టాలు అనుభవించాలి, నీ ఎమ్మటి ఉంటే మేము బాధలు అనుభవించాలి, ఈ లోక సంబంధమైన వాటిని మేము అనుభవించలేము, సుఖంగా ఉండలేము అని గుర్తు చేసుకొని ముందున్న వాటిని అత్తగా అమ్మగారి ఇంటిగారి దగ్గర సుఖాలు ఉంటాయి, అనుభవించవచ్చు, సుఖంగా ఉండొచ్చు, మీరు బ్రతకొచ్చు అనే మాటలను గుర్తు చేసుకొని మళ్ళీ అటువైపు తిరిగి వెళ్ళిపోయింది. ప్రియ సహోదరులారా, చాలామంది క్రైస్తవ్యంలో చాలామంది తిరిగి వెళ్ళిపోతున్నారు. 2 సంవత్సరాలు క్రైస్తవులుగా ఉన్నాం, 3 సంవత్సరాలు క్రైస్తవులుగా ఉన్నాం, 10 సంవత్సరాలు క్రైస్తవులుగా ఉన్నాం, అయినా తిరిగి వెళ్ళిపోతున్నారు. కారణం ఏమిటో తెలుసా? ఆయనతో ఉంటే కొన్ని శ్రమలు వస్తాయి, ఆయనతో ఉంటే లోకంలో ఉన్న వాటిని అనుభవించలేం. ఈ మధ్యకాలంలో ఒక సహోదరుడు సాక్ష్యం ఇస్తున్నాడు. 18 సంవత్సరాలు నాకు నిండిని, 18 సంవత్సరాలు తీసుకుపోయి ఏదో ట్రైనింగ్ ఇచ్చారు, బైబిల్ ట్రైనింగు. ఆ బైబిల్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత చదువు నేను అంతంతగా చదవలేదు, సరైన ఉద్యోగం చేసుకోలేను, ఈ సమాజాన్ని అలా బ్రతకాలో తెలియదు అన్న విధంగా సాక్ష్యం ఇస్తూ తిరిగి వెళ్ళిపోయాడు. నాకు తెలిసి అతను ఆ యవ్వన ప్రాయంలో ఉన్న నీకు బైబిల్ అబ్బక కాదు, బైబిల్ నీకు రుచి చూడక కాదు, నీకు ఏంటంటే ఈ లోక సంబంధమైన ఆశలు ఏవైతున్నాయో అవి అనుభవించటానికి బైబిల్ అనుమతి ఇచ్చదు. అలాగనే అత్తతో ఉంటే లోక సంబంధమైన వాటిని నువ్వు ఉండలేవు. ఏమండి చెప్పండి, ఒకవేళ ఈ ఓర్ప అత్తతో ఉంటే లోక సంబంధమైన క్రియలు, లోక సంబంధమైన ప్రక్రియలు చేయగలిగిద్దా? చేయలేదు. అందుకని అత్తని విడిచేసింది. అలాగనే క్రైస్తుడిగా ఉన్న నీవు, బైబిల్ పట్టుకున్న నీవు, బైబిల్ నియమాలను దాటిపోవాలంటే నువ్వు బైబిల్ను వదిలిపెట్టాలి. ముందు అత్తని ఏ విధంగా విడిచిపెట్టిందో నువ్వు బైబిల్ని విడిచిపెడితేనే ఈ లోకంలో కలిసిపోతావు. బైబిల్ నీ ఎమ్మట ఉంటే కొన్ని నియమాలకు లోబడాల్సిందే, నువ్వు లోబడి జీవించాల్సిందే. ఈ లోక సంబంధమైన మాలిన్యం నీ ఒంటికి అంటకుండా జీవించాల్సిందే, బ్రతకాల్సిందే. అయితే ప్రియ సహోదరులారా, ఆమె కోడలు ఒక ఆమె వెళ్ళిపోతే మరొక ఆమె అద్దుకుంది. ఈ రోజుల్లో ఎంత బాధ అంటే వానికి, ఒక పక్క అత్తకి బాధ, ఒక పక్క కుమార్తెకి ఈమెకి బాధ. ఒక మాట చెప్పాలంటే ఆమె కుమార్తెలను అని సంబోధించింది. ఎక్కడుందంటే 13వ వచనంలో లాస్ట్లో నా కుమార్తెలారా అది కూడదు అని. ఏమండి, ఒక అత్తగారు ఏమంటున్నది వారిని కుమార్తెలారా అని. ఈ రోజుల్లో ఉన్నారా కోడల్ని కుమార్తెలాగా ప్రేమించేవారు, కోడల్ని కుమార్తెలాగా అనుకునేవారు ఈ రోజుల్లో ఉన్నారా? లేదు. కోడలంటే బానిస, కోడలంటే ఇంటిలో పని మనిషి, కోడలంటే ఎట్టి చాకిరి చేసే అనుకుంటున్నారు తప్ప కోడలంటే నా కుమార్తెలాగా, నా కుమార్తెలు ఎలాగా ప్రేమించానో, నా కుమార్తెను ఎలాగా ఉంచానో, కుమార్తెలను ఎలా చూస్తున్నానో నా కోడలను కూడా నేను కుమార్తెలాగా చూస్తున్నానని ఆలోచన చేయాలి. ఒక కుమార్తెలాగా అనుకుందేమో. ఏమండి, నా కుమార్తెలారా అని మాట అనటం కాదు, తల్లి స్థానంలో ఉండి ఏమో ఆలోచించిందండి. ఏమని, మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి అని. ఈ మాట ఎవరికి వస్తుంది? ఒక తల్లిదండ్రులకే వస్తుంది ఈ మాట. ఎందుకు వస్తుందంటే, మీరు యవ్వన ప్రాయంలో ఉన్నారు,
మీకు మరి ఇంకొక కుటుంబం ఉండాలి, పెళ్లి చేసుకుని అంటారు. అది అత్త మామూలు అనుకో, దాదాపు కొంతమంది ఉండొచ్చు, కొంతమంది ఉండరు. ఎందుకు ఉండరంటే, నువ్వు ఇక్కడ మా కుమారుడిని పెళ్లి చేసుకున్నావు, తర్వాత కుమారుడు చనిపోయాడు, మళ్ళీ వేరొక పెళ్లి చేసుకున్నావు, మేము సంపాదించిన సంపాదన మొత్తం మళ్ళీ తీసుకొని పోవటానికేనా నువ్వు? అర్థమవుతుంది నేను చెప్పింది. మీ ఇక్కడ సంపాదన ఉంది, మా కుమారుని పెళ్లి చేసుకున్నావు కదా, ఇక్కడ నువ్వు ఆస్తి మొత్తం మళ్ళీ తీసుకొని పోవటానికే కదా, ఇక్కడున్న ఆస్తిని మళ్ళీ అనుభవించటానికి ఆస్తి కోసం మళ్ళీ పెళ్లి చేసుకుంటావు. ఏమండి, ఇలాంటి వారు ఉన్నారు. ఎక్కడ ఆస్తి మళ్ళీ పోద్దేమో అని అత్తామామలు పెళ్లి చేయకుండా ఉంచే వాళ్ళు ఉంటారు, లేరా? ఉంటారు. ఆస్తి మీద ప్రేమతో, ఆస్తి మీద వ్యామోహంతో ఒక తండ్రిలాగా తల్లిలాగా ఆలోచించకుండా కోడలికి ఏమండి పెళ్లి చేయకుండా యవన ప్రాయంలోనే అలాగనే ఉంచుతారు. ప్రియ సహోదరులారా, ఒకవేళ నీవు ఒక అత్తగా నువ్వు ఆలోచన చేస్తే నీ యొక్క కోడలికి నువ్వు ఇదే సంభవిస్తే నువ్వు చేయాల్సిన ఏంటో పని తెలుసా? నీ యొక్క కోడలికి వివాహము చేయొచ్చు. చాలామంది అనుకుంటారు పెళ్ళయింది, భర్త చనిపోయాడు, వివాహం చేయొచ్చా చేయకూడదు? నిర్భ్యంతరంగా చేయొచ్చు. ఎలా చేయొచ్చు అండి? ఇలానే చేయొచ్చు. ఎలాగా? భర్త చనిపోయాడు, నీ యవ్వనప్రాయంలో ఉన్నావు కాబట్టి నీకంటూ ఒక కుటుంబం మళ్ళీ ఏర్పరచుకోవచ్చు. కాదు, నాకు కుటుంబం మళ్ళీ అవసరం ఏమీ లేదు, నాకు మా అత్తయ్య తల్లిదండ్రులు, నాకు దేవుడు అంటే చాలు అనుకుంటే మంచిది. కానీ నువ్వు మళ్ళీ వెనకడుగు వేయకూడదు, లోకంలో కలిసి పోకూడదు. ప్రియ సహోదరి చాలామంది ఇలాగనే నేను చూశాను. కొంతమంది మొదట్లో ఎలా ఉంటారంటే, భర్త చనిపోయిన తర్వాత ఇక మాకు ఎవరు అవసరం లేదు, నాకు నా పిల్లలు ఉన్నారు, నా పిల్లల్ని చూసుకొని బ్రతికేస్తా, నా పిల్లలు నా భర్తను చూసుకుంటా, మా అత్త మామల్ని మా తల్లిదండ్రులకు చూసుకుంటారని చెప్పి కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఏమండి, వారికంటూ కొన్ని కోరికలు పుట్టి, వారికంటూ కొన్ని ఆశలు కలిగి లోకంలో పడి జీవించేవారు చాలామంది ఉన్నారండి. ఇక ముందున్న జాగ్రత్తలు చూసుకోవాలి. మాట ఇచ్చటం కాదు, మాట మీద నిలబడాలి. ఈ సహోదరురాలు, భర్త చనిపోతే, భర్త నీకు దూరం అయితే, నువ్వు ఏ విధంగా నీ యొక్క గర్భమ్మను పుట్టిన కుమారులను చూసుకొని, నా భర్తను చూసుకొని నేను బ్రతుకుతానన్న మాట ఇచ్చావు కదా, ఆ మాట చొప్పిన కడ వరకు నువ్వు నిలబడాలి, జీవించాలి. అలా కాకుండా కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత నా ఇష్టం వచ్చినట్టు నేను తిరుగుతానంటే సమాజము నిన్ను ఏమంటా తెలుసా? అది ఎందుకు పెళ్లి చేసుకొని సావచ్చు కదా, పెళ్లి చేసుకోకుండా అడ్డగాడిదలాగా ఎందుకు తిరుగుతున్నావు, పెళ్లి చేసుకోకుండా లోకంలో నీ ఇష్టం వచ్చినట్టు ఎందుకు తిరుగుతున్నావు అని అంటారు. ప్రియ సహోదరులారా, కాబట్టి ముందుగానే ఆలోచన చేసుకోవాలి. ప్రియ సహోదరులారా, కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ అత్తగారు కొన్ని వారి మీద నింద ఇవ్వలేదండి, కోడల మీద నింద ఇవ్వలేదు. చాలామంది అంటారు, ఏమని అంటారంటే గొడ్డొచ్చిన వేళ బెడ్డొచ్చిన వేళ అంటారు కదా, సామెతది. సామెతగా చెప్తున్నా, గొడ్డొచ్చిన వేళ బెడ్డొచ్చిన వేళ. ఇప్పుడు ఇక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే, ఈ అత్తగారి దగ్గరికి కోడలు వచ్చారు. కోడలు వచ్చిన తర్వాత ఏమైంది, ఇద్దరు కుమార్తెలు చనిపోయారు. ఇద్దరు కుమార్తెలు చనిపోయిన తర్వాత వీళ్ళ మీద నేరం నోపిందా? అదే మన లోకంలో ఎలా ఉంటుందని తెలుసా? మీరిద్దరు అడుగు పెట్టిర్రు, నా కుమారులు చనిపోయారు, దరిద్ర గొట్టుదాన అని శాపనార్థాలు పెట్టి పీడించి హింసిస్తారు. ఏమండి, సంవత్సరాలు గడిచిపోయినా ఆ బాధ ఎట్లా ఉంటుందంటే, నువ్వు అడుగుపెట్టిను, ఏ ఏళ్ళు అడుగుపెట్టినువో, నువ్వేగా హారతి ఇచ్చి తెచ్చుకున్నావు, నువ్వేగమ్మా లక్ష్మీదేవి అని హారతి ఇచ్చి అలా తీసుకొని వచ్చిను, హారతి ఇచ్చి తీసుకొని వచ్చి ఇప్పుడు కుమారుడో లేకపోతే నీ ఇంట్లో ఏదో ఒక కీడు జరిగితే చాలు అడుగు పెట్టిందయ్యా దరిద్ర గొట్టిది, నా కుమారుని లేపేసుకొని పోయింది, అడుగు పెట్టింది, మూలన ముసలద పోయింది, అడుగు పెట్టింది, మామగారి పోయింది, అడుగు పెట్టింది, అందరు లేచిపోయారు, దరిద్రకు పట్టింది, ఇది మటుకు తిని బాగా ఉంటుంది అని ఏడ్చే జనాలు లేరా?
వారి కుటుంబంలో ఏదో విషాదకత జరిగితే చాలు, వారి కుటుంబంలో ఏదో ఒకటి ఏదో ఒక చిన్న సంఘటన జరిగినా చాలు ఎమ్మటనే ఏడుస్తారు. ఇది వచ్చిన కాడి నుంచి జరుగుతుంది, ఇది వచ్చిన కాడి నుంచే జరుగుతుంది. నీ పాదం ఐరన్ లెగ్గు అనే విధంగా మాట్లాడేవారు లేరా? మాట్లాడేవారు ఉన్నారు. కానీ ఈ అత్త అయితే అలా అనలేదండి. నేరము మోపల. ఈ లోకంలో ఆలోచించినంత ఆమె ఆలోచించిన కోడల మీద నేరం మోపలేదు. వారిని ఇంకా ప్రేమించింది. ఏమండి? ప్రేమించింది. ఎందుకు? భర్తలు చనిపోయారు. ఆ బాధల్లోనే ఇంకా ఆమె ఆ కోడల్ని ప్రేమించిందండి. అదే ఈ లోకంలో మనం ఒక కోడల స్థానంలో, ఒక అత్త స్థానంలో ఉన్న అత్త కోడల గురించి ఈ మాటలంటే ఎలా ఉంటుంది చెప్పినా? మామూలుగా అత్త వచ్చి, ఏమే నువ్వు అడుగుపెట్టు, నా కుమారుడు చనిపోయిండు, నీ ఐరన్ లెగ్గు అని చూచిపోటి మాటలతో అంటే ఆ కోడలు ఏం చేసిద్దండి? ఇక ఏం చేయాలి అర్థం కాక ఏం చేసుకుంటుంది? ఉరేసుకొని చనిపోవటం. ఇక ఎందుకు ఈ బ్రతుకు అనుకుంటుంది. ఈ అత్తతో మాటలు ఎందుకు, సమాజంలో మాటలు ఎందుకు? ఈ అత్త చెప్పిద్ది, ఎవరికి చెప్పిద్ది? అందరికి చెప్పిద్ది. నా కోడలు వచ్చిన తర్వాత ఇది జరిగింది, నా కోడలు వచ్చిన తర్వాత నా భర్త పోయిండు, నా కోడలు వచ్చిన తర్వాతే నా పిల్లగాడు పోయిండు అని ఈ సమాచారం అంతా చెప్పిద్ది. ఇంకా లేనిపోయిన మాటలతో ఈ మాటలు ఎందుకు పడాలని కోడలు కూడా చనిపోవటానికి నిర్ణయము తీసుకునేవారు లేకపోతే సోదరులు దేవుడు నిర్ణయించాడు. ఆ నిర్ణయం చొప్పున ఇది చనిపోయారేమో అని అనుకోవట్లేదు చాలామంది. ఆ నిందలు మోపుతున్నారు ఎవరి మీద? కోడల మీద. అత్త ఏమో. కాబట్టి ప్రియ సోదరులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఈ సమాజం ఎలా ఉందంటే, ఈ సమాజంలో నడిచేవారు ఎలా ఉన్నారంటే, పాడైపోయిన ఈ లోకంలో మనం ఉన్నాం. పాడైన జీవితం ఒక పక్క మనల్ని ఆకర్షిస్తుంది. పాడైపోయిన జీవితం మనల్ని ఆకర్షించినప్పుడు వాటి వైపు నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా? కాదు. ముత్యము లాంటి జీవితం కలిగి ఉన్నది, నిత్యము జీవించే జీవితం ఒకటి ఉన్నది అని నిరీక్షణ కలిగి జీవిస్తావా? ప్రియ సోదరుల, ఈ రోజున ఒక కోడలైతే లోకాన్ని చూసి అత్తను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. అత్తని ఓదార్చలేదు. అత్త బాధలో ఉంది. ఆ బాధని చూసిన కోడలు ఓదార్చుకున్న ముద్దు పెట్టుకుందండి. యేసుక్రీస్తుని యోధ ముద్దు పెట్టుకున్నాడు. యేసుక్రీస్తు వారు కూడా బాధలో ఉన్నాడు, శ్రమంలో ఉన్నాడు. అప్పుడు ఆ తోటలో ఉన్నప్పుడు తన బాధనంతా వ్యక్తపరుచుకున్నాడు దేవుడికి. ప్రభువా, నీకు చిత్తమైతే దీనిని తొలగించు అని ఎంతో బాధలో ఉన్నాడు. ఇక కొన్ని క్షణాలలో నేను శిలువ యాగం అవుతున్నాను అనే బాధలో ఉన్నాడు. అలాంటి బాధల్లో యోధ గారు వచ్చి ముద్దు పెట్టుకున్నాడండి. కదా, ముద్దు పెట్టుకుంటే ఎంత కడుపు మండిది మనకైతే. అరే, నేను ఇంత బాధల్లో ఉంటే, ఇన్ని కష్టాల్లో ఉంటే ముద్దు పెట్టుకుంటాయారా? నీకు ఆనందంగా ఉండారా అనుకుంటాం. మరి ఆ అత్త ఏమనుకుందో కానీ తెలియదు. కానీ ఈ లోకం అత్త అయితే ఏమంటుంది తెలుసా? ఏమే, నా భర్త పోయి నేను ఏడుస్తూ ఉంటే, నా భర్త పోయి నేను దుఃఖంలో ఉంటే, ఏమై నా కుమారుడిపై ఎంత బాధలు అనిపిస్తుంటే ముద్దు పెట్టుకుంటువా నన్ను? నంగనాశిదాన, తొప్పనాశిదాన, అసలు నువ్వు అడుగు పెట్టినాకే నీకు జరిగిందని మనమైతే ఇన్ని శాపనార్థాలు పెడతాం, ఇన్ని శాపనార్థాలు పెడతాం. కానీ అత్త అయితే ఏం చెప్పలేదండి. నువ్వు సుఖంగా బ్రతికితే చాలు అనుకొని ఆమెను ప్రేమించి పంపించేసి. ప్రియ సహోదరులు, ఒక పక్క నిన్ను లోకం ఆకర్షించిద్దేమో, ఒక పక్క దేవుని చిత్తము నెరవేర్చటకు నిన్ను దేవుడు ఆకర్షిస్తున్నాడు. ఒకసారి ఆలోచన చేయి ప్రియ సహోదరులు. ఈమె అత్త చేసిన పని ఈ రోజున ఇప్పుడు ఉన్న అత్తలు చేస్తే ఎంతో బాగున్నది. ఆ రోజున అత్త చేసింది కోడళ్ళ ప్రేమించడం ఎలాగో చూపించింది. అలాగనే కోడలు అత్తని ఏ విధంగా ప్రేమించాలో చూపించింది. ఈ రోజులు కూడా అత్తలు అలాగుంటే ఎంతో బాగుంది. కానీ ఈ రోజులు ఎలాగున్నారంటే, కుటుంబం అత్త ఎలా ఉన్నారంటే, కట్నం తెచ్చిదాకా బాగానే ఉంటుంది. కట్నం తెచ్చి నగలన్నీ అన్నీ తెచ్చిన తర్వాత బాగానే ఉంటుంది. ఇక కోడలు వేరుపడితేనే బాగోదు, నచ్చదు. వచ్చింది నా కుటుంబాన్ని రెండుగా చీల్చేసిందని ఇంకా బాధ. ఇంకా అప్పటి నుంచి ఏడుపులే. ఇక ఎవరి మీద ఏడుపులు? కోడల మీద ఏడుపులే ఏడుపులు. వచ్చింది నా కుటుంబాన్ని చీల్చేసింది, వచ్చింది నా కుటుంబాన్ని
చీల్చేసింది. వాళ్ళు ఏమరే సుఖంగా బతుకుతున్నారు అనుకోరు. మరి కోడలు కూడా చేసే పని కూడా మంచిది కాదు. ఎందుకంటే వారితో ఉంటే మంచిది కదా, రావంగానే ఎడగొట్టేయటం వారి సుఖం కోసము, వారి సౌలభ్యం కోసము ఇది కూడా మంచిది కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచన చేయండి. ఆమె నిర్ణయం తీసుకుంది. కోడలు ఒక నిర్ణయం ఏమిటంటే, అత్తతోనే నేను ఉంటాను, ఏ బాధలు వచ్చినా నేను ఉంటాను, నీ దేవుడే నా దేవుడు అని మీరు కూడా నిర్ణయించండి. అత్త అయితే ఈ లోకం వద్దు, ఇక దేవుడు చూపించే మార్గానికి వెళదామని బయలుదేరింది. ఈ లోకంలో ఉన్న కష్టాలు శ్రమలై ఉంటాయి. ఇగో నా దేవుడు మాట్లాడాడు, ఆహారం ఇస్తానని పోషిస్తాడని సెలవిచ్చాడని బయలుదేరింది. దాన్ని నిరీక్షించుకొని ఆమె బయలుదేరింది. మరి నువ్వు ఏది నిరీక్షణ చూసుకొని వెళ్ళాలనుకుంటున్నావు? మన ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు ఈ రోజున. యుగ యుగములు మనతో ఉంటానన్నాడు. కాబట్టి మనము యుగ యుగములు జీవించాలి, పరలోక రాజ్యంలో ఆయనతో ఉండాలి అని నిర్ణయించుకుంటే, ప్రియ సహోదరి సహోదరు, ఓర్ప ఏ విధంగా లోకాన్ని చూసి, లోక అందాలను చూసి, లోకంలో ఉన్న వాటిని అనుభవించడానికి ఏ విధంగా వెళ్ళిందో అలా ఉండకుండా మీరు కూడా ఈ శ్రమలు నాకు శాశ్వతం కాదు, ఈ కష్టాలు శాశ్వతం కాదు, పరలోక రాజ్యంలో ఆనందం నిత్యం ఉందని నిరీక్షణ కలిగి జీవించి మనం యేసు వైపు చూసి నడిస్తే, ఈ సహోదరి సహోదరులారా, ఆ రోజున ఆ కుటుంబాన్ని పెంచి పోషించిన దేవుడు, ఆ కుటుంబాన్ని ఓదార్చిన దేవుడు, ఆ కుటుంబానికి ఒక వ్యక్తిని జతపరిచి ఏమండి ఇక వారిని ఏ స్థానంలో నిలబెట్టాడో అత్యధికంగా మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఆమె కూడా తన అత్తమ్మటి బయలుదేరి ఉంటే, ఏమంటే ఓర్ప కూడా తన అత్తమ్మటి నీ దేవుడే నా దేవుడు అని అత్తను హద్దుకొని ఉంటే, ఈ రోజున ఆమె కూడా అంతగా ధన్యతమైన ఆశీర్వాదాన్ని పొందుకుని ఉండేది. కానీ ఆశీర్వాదాన్ని విడిచిపెట్టింది. కారణము లోకము ఆకర్షించింది. ఈ రోజున లోకము మనల్ని ఆకర్షిస్తుందేమో ఒకసారి ఆలోచించి. ఈ లోకాన్ని నువ్వు ఆకర్షిస్తే దాన్ని విడిచిపెట్టు, ఖచ్చితంగా నీకు పరలోక సంబంధమైన ఆశీర్వాదము నీకు నిండుగా కుమ్మరించబడతాయి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ చిన్న వర్తమానం ఉన్న మీరు, ఈ అత్త ఏ విధంగా ప్రేమించిందో, కోడలు ఏ విధంగా ప్రేమించిందో, అత్తని కోడలు ఏ విధంగా ప్రేమించిందో, కోడలు అత్తని ఏ విధంగా ప్రేమించిందో అదే విధంగా మీరు ప్రేమిస్తారని సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుడు ఈ యొక్క చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి బలపరచునుగాక. ఆమేన్.